పెహల్గాం ఉగ్రదాడికి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌కి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే దాంట్లో భాగంగా భారత సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ దాడులను భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. దాంతో పాటుగా నేవీకి సంబంధించినటువంటి కొన్ని నౌకాశ్రయాలను కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో యుద్ధం నిజంగా అనివార్యమైతే భారత్, పాకిస్తాన్‌కి మధ్య ఉన్నటువంటి ఈ బలాబలాలు ఏంటి? ఎవరి బలాలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్రాంత సైనిక అధికారి, కల్నల్ అయినటువంటి శ్యామ్ విజయ్ సిన్హా గారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? నేను పర్లేదు చెప్పండి. సార్, పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది. ఆ మెరుపు దాడుల్లో భాగంగా 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే కొన్ని ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్‌కి ప్రతీకారంగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశం మీద, అంటే భారత్‌లోనే కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది. దాన్ని భారత సైన్యం, అలాగే భారత త్రివిధ దళాలు కూడా చాకచక్యంగా తిప్పికొట్టాయి. దాంట్లో భాగంగానే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేస్‌లు నాశనం అయ్యాయి. అలాగే పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా భారత సైన్యం చాకచక్యంగా మట్టుకరిపించింది. ఏం సార్ అసలు ఏం జరుగుతోంది? పరిస్థితి ఎలా ఉంది పాకిస్తాన్‌లో? పాకిస్తాన్‌లో పరిస్థితి ఏముందండి? పాకిస్తాన్‌లో పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. మనం ఇది ప్రతీకార చర్య అంతే. అంటే మనకు పెహల్గాంలో వాళ్ళొచ్చి నిస్సహాయులైన, అమాయకులైన ప్రజలను చంపడం, వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోయి వెనక్కెళ్ళిపోవడం, మీ దేశంలో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న లెవెల్‌లో చెప్పి మోదీ గారికి చెప్పుకోండి అన్నట్టుగా చెప్పడం. వాళ్ళక్కడికెళ్ళిపోయిన తర్వాత 15 రోజులు మన వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళకి ఒక రకమైన అవకాశం ఇచ్చారు. మీరు మీ దేశంలోకొచ్చిన ఆ ఉగ్రవాదుల్ని పట్టుకొని మాకు అప్పగించండి. లేదంటే వాళ్ళని చంపేయండి. మీ దగ్గర ఉంటున్న స ఏమంటారు ఉగ్రవాద స్థావరాలను తీసేయండి. మా దగ్గరికి ఉగ్రవాదులను రానివ్వకుండా చూసుకోండి. ఇది రెండో అవకాశం. మొదటిసారి మీరు పుల్వామా చేశారు. ఇప్పుడు పహల్గాం చేస్తున్నారు. మేమేదో శాంతిగా బతకాలనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఎలక్షన్‌లు కూడా అయ్యాయి. అంతా అభివృద్ధి వైపు చూస్తున్నాం మేము. మేమేదో ఆకాశము చంద్రుడిలోకి వెళ్ళడం, లేదంటే మార్స్‌కెళ్ళడం ఇట్లాంటివి ఆలోచిస్తుంటే మీరు వచ్చి మమ్మల్ని చంపడం మంచిది కాదని హితవు చెప్పి గమ్మునున్నారు. ఓకే. వాళ్ళేమీ చేయలేదు. హ్మ్. 15 రోజుల తర్వాత మన వాళ్ళు దానికి ప్రతీకార చర్యగా 9 స్థావరాలని కూల్చేశారు. ఆ 9 హ్మ్. స్థావరాలని కూల్చడంలో ఎంత లోపల వరకు వెళ్లి అటాక్ చేశారంటే 161 నుంచి 180 కిలోమీటర్ల లోపంలో ఉన్న బహావల్పూర్ దాకా వెళ్లి వాళ్ళ స్థావరాలను కూల్చేశారు. వాళ్ళ హ్మ్. స్థావరాలను కూల్చేసిన తర్వాత పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఇంత లోపలి వరకు వాళ్ళ మిసైల్‌లు వచ్చి కొట్టినంత వరకు మనం ఏం చేస్తున్నాం? హ్మ్. మన శక్తి సామర్థ్యాలు ఏమైనా మీరు ఇంత చెప్తా ఉంటారు కదా! అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అందరూ. సార్. వాళ్ళ ప్రభుత్వాన్ని. ఇంత చెప్తారు మన దగ్గర ఇన్ని ఆయుధాలున్నాయి, అన్ని ఆయుధాలున్నాయి. మరి వాళ్ళు లోపల దాకా వచ్చి కొట్టెళ్ళిపోయారు. ఏం చేశారు మీరని? హ్మ్. అందుకని వాళ్ళు వాళ్ళ ప్రజల ముందు వాళ్ళ మొహాలు చూపించుకోవడాని కోసమని చేసిన ప్రతీకార చర్య ఇది. హ్మ్. మన జమ్మూ, ఉదంపూరు, పఠాన్‌కోట్‌ల మీద వాళ్ళు డ్రోను, మిసైల్ అటాకులు చేయడం. అవి కేవలం సివిలియన్ ఇళ్ళ మీద, ఆర్మీ సైనికుల స్థావరాల మీద చేశారు వాళ్ళు. ఎందుకంటే మన హ్మ్. దగ్గర ఉగ్రవాదులు లేరు గదా! అందుకని సార్. వాళ్ళ దాని మీద చేశారు. అలా చేయడమే యుద్ధానికి ఒక ప్రాతిపదిక. వాళ్ళు చేయడమే యుద్ధానికి ఒక సంకేతం. కానీ హ్మ్. మన వాళ్ళు దాన్ని అట్లా తీసుకోకుండా వాళ్ళు చేసిన దానికి ఎదురుదాడి చేసి వాళ్ళు చేసిన దానికే వాళ్ళకి జవాబు చెప్పారు. వాళ్ళ హ్మ్. మిసైల్ స్థావరాలన్నిటిని కూల్చేశారు. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ మన మీద అటాక్ చేయకుండా వాళ్ళ ఆయుధాలన్నిటిని ధ్వంసం చేశారు. ఓకే. అదండి జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్‌లో చాలా అయోమయ స్థితి. వాళ్ళ చీఫ్ ఎక్కడున్నాడో తెలీదు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడో తెలీదు. హ్మ్. ఎవడేం చేస్తున్నాడో తెలీదు. ఏ సైన్యాధ్యక్షుడు ఎవడవుతాడో తెలీదు. ప్రజలేమో తిరుగుబాటు పదంలో ఉన్నారు. డబ్బులు లేవు, తిండి లేదు, పెట్రోల్ లేదు, నీళ్లు లేవు. బలూచిస్తాన్ కొట్లాడుతోంది. ఎప్పుడు ముక్కలైపోతుందో తెలీదు. హ్మ్. ఎప్పుడు ఉద్యమాలొచ్చి ఎప్పుడు ఎవరు కొడతారో తెలీదు. ఇమ్రాన్ ఖాన్‌ని బయటికి తీసుకురావాలని ఆల్రెడీ ఉద్యమాలు జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి పాకిస్తాన్‌లో అయోమయం ఎక్కువగా ఉంది. సార్, పెహల్గాంలో ఉగ్రదాడి తరువాత చూసుకున్నట్లయితే నిజంగా పాక్ భయం గుప్పెట్లో ఉంది. దానికి తోడు భారత్ ఈ ప్రతీకార దాడులకు పాల్పడిన తర్వాత మరింతగా భయపడుతోంది.
ఒకవైపు భారత్ నుంచి ఎటువంటి దాడులు ఉంటాయంటూ పాకిస్తాన్ భయపడుతున్నటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్‌లోనే ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతూ ఉంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఏంటి అసలు నిజంగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఒకవైపు చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. మరొక వైపు ఆకలి బాధలు అక్కడ పాకిస్తానీయులను ఇబ్బందికి గురిచేస్తూ ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు భారత్‌తో గనక యుద్ధం అనివార్యం అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ లోన్ కోసం అప్పడిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్‌కి కూడా తెలుసు. హ్మ్. మనతో అసలు యుద్ధం చేసే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళకి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు అట్లా చేయకుండా మరి బుద్ధి యుద్ధానికి తెచ్చుకొని సిద్ధంగా లేనప్పుడు పాకిస్తాన్ పదే పదే భారత్‌ని ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంది? ఎందుకు రెచ్చగొట్టేటువంటి పనులు ప్రారంభిస్తూ ఉంది? పాకిస్తాన్ అనే రాష్ట్రం అనే దేశం ఏర్పడడానికి కారణమే భారత్ మీద వ్యతిరేకత. హ్మ్. భారత్ మీద శత్రుత్వాన్ని నింపుకొని వాళ్ళు ఆ దేశాన్ని తయారు చేసుకున్నారు. హ్మ్. ఒకవేళ గనక వాళ్ళు లేదు మాకొద్దు మేము గొడవలు పెట్టుకోము పాకిస్తాన్‌తో స్నేహ పదంలో ఉంటాము అంటే అక్కడ ఇంకా లాభం ఉందండి. అక్కడ వాళ్ళకి సైన్యంతో సంబంధం లేదు. హ్మ్. వాళ్ళకి సైన్యం అవసరం లేదు ఇంకా. వాళ్ళ ప్రభుత్వం నిలబడదు ఇంకా. హ్మ్. ఇన్ని రోజులు మీరు పాముకు పాలు పోసి పెంచి ఇప్పుడు ఆ పామును కాటేయొద్దు అంటే అది ఊరుకుంటుందా అది? మిమ్మల్ని హ్మ్. తినేస్తుంది గదా! అదే ఓకే. జరుగుతోంది పాకిస్తాన్‌లో. హ్మ్. కాబట్టి వాళ్ళు మేము భారతదేశంతో కూర్చొని మాట్లాడతాము, లేదంటే స్నేహహస్తం చాస్తాము అని చెప్పడానికి వాళ్ళ ప్రజలే, వాళ్ళ సైనికులే ఒప్పుకోరు. అందుకు గొడవ జరుగుతోంది. ఇది మొదటిది. రెండో విషయం పాకిస్తాన్‌కి ఏమవుతుంది? పాకిస్తాన్‌లో తిరుగుబాటొస్తుంది. పాకిస్తాన్ కూలిపోతుంది. ఒకవేళ గనక సంధికి ఒప్పుకొని హ్మ్. వాళ్ళొచ్చి మనతో మాట్లాడి సంధి చేసుకుంటే బతుకుతారు. హ్మ్. లేదంటే పాకిస్తాన్ ముక్కలైపోతుంది. పాకిస్తాన్‌ది ఇది లాస్ట్ చాప్టర్ అని చెప్పుకోవాలి మీరు. ఓకే. అంటే నిన్న పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి సైన్యం భారత్‌లోని కొన్ని ప్రాంతాల మీద దాడులకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆత్మాహుతి డ్రోన్‌లను ఉపయోగించింది. అలాగే జేఎఫ్-17 యుద్ధ విమానాలను, అలాగే ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూడా వాడింది. అయితే భారత సైన్యం దాన్ని చాకచక్యంగా వాటిని నేలరాల్చింది. సార్ ఏంటి నిజంగా ఏ ప్రాంతాల మీద టార్గెట్‌గా చేసుకొని పాక్ సైన్యం విరుచుకుపడింది? దాన్ని మన భారత సైన్యం ఎలా తిప్పికొట్టగలిగింది సార్? వాళ్ళు మొత్తం అంతా వెస్టర్న్ బోర్డర్స్ అంతటిని టార్గెట్ చేశారండి. బికనేర్, జైసల్మేర్ నుంచి లద్దాఖ్, లేహ్ లద్దాఖ్ వరకు అంతా ఆ సెక్టర్‌ని మొత్తం కాన్సంట్రేట్ చేశారు. వెస్టర్న్ ఫ్రంట్ అంతా. హ్మ్. వాళ్ళు చేసిన దానికి మన దగ్గర మనం ఇప్పుడు ఐరన్ డోమ్ రక్షా కవచ్ అని మన దగ్గర ఐరన్ డోమ్ లాగా ఉంది. ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్ ఎట్లా ఉందో అట్లా ఇప్పుడు మన దగ్గర ఐరన్ డోమ్ లాగా ఉంది రక్షా కవచ్ అని. అందులో ఏంటంటే మీరు శత్రు దేశం నుంచి వచ్చే మిసైల్‌లు, క్షిపణుల్ని దారిలోనే గుర్తించి అక్కడే పేల్చేస్తాయి అవి. అంటే మన మీద పడకుండా కాపాడతాయన్నమాట. అదే ఓకే. జరిగింది. అన్నిటిని తిప్పికొట్టాము. ఒక్కటి కూడా పేలలేదు మన దాని మీద పడి. హ్మ్. అన్నీ పోయాయి. అన్నీ విరిగిపోయాయి కాబట్టి పాకిస్తాన్ మొత్తం ప్లాన్ వాళ్ళు వేసుకున్న మొత్తం పథకం నిర్వీర్యమైపోయింది. మొదటిది. రెండో విషయం సార్. మీరు ఆలోచించండి. మీరేం చెప్పారు ఎఫ్-16 ఒకటి కూలిపోయింది. జేఎఫ్-17 ఒకటి కూలిపోయింది. ఇవి వాళ్ళ దగ్గరున్న అత్యుత్తమమైన ఆయుధాలు. అత్యుత్తమమైన ఎయిర్ క్రాఫ్ట్స్. హ్మ్. అవే పనిచేయనప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా మిగిలినవేంటి? ఇంకేమీ లేవు వాళ్ళ దగ్గర. ఓకే. వాళ్ళు ఇప్పటికైనా ఇది గమనించి, గుర్తించి వాళ్ళకై వాళ్ళొచ్చి కాళ్ళ బేరానికి వాళ్ళు చెప్పగలిగితే, వాళ్ళు ఒప్పుకోగలిగితే, బుద్ధి హ్మ్. తెచ్చుకోగలిగితే వాళ్ళు బతుకుతారు. ఇది వాళ్ళకి కూడా తెలుసు. అందుకనే వాళ్ళిప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి చెప్తున్నారు. బాబు మీరు భారతదేశంతో మాట్లాడండి. మా మీద ఇట్లా ఫైర్ చేయొద్దని చెప్పండి. అట్లాగే మాకు కొంచెం డబ్బులివ్వండి. మేము ఒక ఆయుధాలు తీసుకుంటాం. మేము కొట్లాడడానికి మాకు ఓపికొస్తుంది అని చెప్పి అందరిని అడుక్కుంటున్నారు. అది పరిస్థితి.